సర్వ విద్యలకు నిలయమైన దక్షిణామూర్తికి నమస్కారం. ప్రతి గురువారం దక్షిణామూర్తిని పూజించడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయని దక్షిణామూర్తి స్వామి కథ మరియు విశిష్టత. దక్షిణామూర్తి శివుని యొక్క ఒక విశిష్టమైన అవతారం. ఆయన జ్ఞానానికి, విద్యకు, సంగీతానికి మరియు యోగానికి అధిదేవత. ప్రపంచంలోనే మౌనం ద్వారా బోధన చేసిన ఏకైక గురువు ఆయన. అవతార విశేషం: పురాణాల ప్రకారం బ్రహ్మమానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలని తపనపడ్డారు. వారు ఎన్ని శాస్త్రాలు చదివినా వారికి ఆత్మజ్ఞానం కలగలేదు. చివరికి వారు శివుని శరణు వేడారు. అప్పుడు శివుడు ఒక 16 ఏళ్ల బాలుని రూపంలో దక్షిణామూర్తిగా ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపు ముఖం చేసి కూర్చున్నాడు. మౌనముద్ర. దక్షిణామూర్తి స్వామివారు తన శిష్యులకు మాటల ద్వారా కాకుండా మౌనం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆయన ధరించిన చిన్ముద్ర, చూపుడు వేలు, బొటనవేలు కలిపి ఉండటం జీవాత్మ, పరమాత్మల ఐక్యతను సూచిస్తుంది. గురువు మౌనంగా ఉన్నా శిష్యుల సందేహాలన్నీ నివృత్తి అయ్యాయని పురాణాలు చెబుతాయి. దక్షిణామూర్తి రూపం, అంతరార్థం: మర్రి చెట్టు, వటవృక్షం. ఇది సంసారానికి చిహ్నం. దాని కింద కూర్చోవడమంటే సంసారం మాయను దాటి జ్ఞానాన్ని పొందడం. దక్షిణముఖం: మృత్యువుకు దిక్కు దక్షిణం. దక్షిణామూర్తి దక్షిణం వైపు చూడటం అంటే మృత్యువును జయించే, మోక్షాన్ని ఇచ్చే జ్ఞానాన్ని ప్రసాదించడం. పాదాల కింద అపస్మార పురుషుడు. మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించడానికి చిహ్నంగా ఒక రాక్షసుడిని అపస్మారుడు పాదంతో తొక్కిపట్టి ఉంచుతారు. శ్లోకం: దక్షిణామూర్తిని స్మరిస్తూ చదివే ప్రసిద్ధ శ్లోకం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. తాత్పర్యం: సర్వలోకాలకు గురువు, భవరోగాలను, జన్మమృత్యుచక్రం నయం చేసే వైద్యుడు, సర్వ విద్యలకు నిలయమైన దక్షిణామూర్తికి నమస్కారం. ప్రతి గురువారం దక్షిణామూర్తిని పూజించడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయని